సో ఇప్పటి వరకు ఎక్స్టీరియర్ చూసాం. ఎక్స్టీరియర్ లుక్ రియల్లీ ఎక్స్ట్రాడినరీ. మరి ఇంటీరియర్ ఎటువంటి ఫీచర్స్తో క్రెటాని లాంచ్ చేస్తారో ఒకసారి చూద్దాం రండి. సో ఇప్పుడు మనం ఇంటీరియర్ చూస్తున్నాం. ఇప్పటి వరకు ఎక్స్టీరియర్ చూసాం. ప్రతి ఒక్క ఫీచర్ చాలా 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 బాగుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మన ఇంటీరియర్ విషయానికి వస్తే కంప్లీట్లీ మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఒక స్టీరింగ్ దగ్గర ఉన్నటువంటి ప్రతి పార్ట్ కూడా మనకి ఒక మోడ్లో ఇవ్వడం జరిగింది. మనం ప్రతిదీ ఆపరేట్ చేసుకోవడానికి ఒక టచ్ స్క్రీన్, ఇది 4 inches ఆఫ్ టచ్ స్క్రీన్ అనమాట. ఆడియో అండ్ వీడియో యూనిట్ మొత్తం కూడా ఆపరేట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ 4 inches ఆఫ్ టచ్ స్క్రీన్ ఇవ్వడం జరిగింది. దీని దగ్గర ఉన్నటువంటి ప్రతి మోడ్ని మనం చూస్తే లైక్ మనం ఎక్కడికి వెళ్ళాలి అనే దానికి మ్యాప్, దానికి నావిగేషన్, మనకి ఒకవేళ రేడియో కావాలంటే దానికి ఎఫ్ఎం కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఏదైనా మనకి లైక్ వీడియోస్ ఆర్డర్స్ లైక్ ప్లేయర్ ఇట్లాంటిది ఏదైనా యూజ్ చేసుకోవాలంటే మీడియా ఉంది. అట్ ది సేమ్ టైం మనం ఫోన్ యూజ్ చేసుకోవాలనుకున్నా కానీ ఫోన్ ఒక ఫెసిలిటీ ఉంది. అండ్ ఎవ్రీథింగ్ మన డిస్ప్లే కావడానికి డిస్ప్లే అని ఈ ఓవరాల్గా ఈ బటన్స్తో ఈ స్విచెస్తో మనం కంప్లీట్లీ మనం ఇంటీరియర్లో మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఆపరేట్ చేసుకోవచ్చు. స్టార్ట్అప్ బటన్ కూడా జస్ట్ పుషప్ బటన్ అనమాట. జస్ట్ పుషప్ బటన్తో మనకి స్టార్ట్ అండ్ స్టాప్ అనమాట. సో రేర్ ఏసీ కంప్లీట్గా మొత్తం బ్లోయర్ ఇస్తుంది. లోపల వెహికల్ ఇన్సైడ్ మొత్తం కూడా మనకి కంప్లీట్గా ఈ బ్లోయర్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. సో బ్రీజీ ఇట్ ఇస్. సో ఏసీ విషయానికి వస్తే కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మన స్టీరింగ్ విషయానికి వస్తే ఇక్కడ స్టీరింగ్ ఏంటంటే లైక్ మనకి డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఎంత కంఫర్టబుల్గా డిజైన్ చేయాలో సేమ్ ద థింగ్ ఇక్కడ మనకి డిజైన్ చేయడం జరిగింది. ఒక డ్రైవ్ చేసే పర్సన్కి ఒక స్టీరింగ్ చాలా కంఫర్టబుల్గా ఉండాలి. సో ఆ విధంగా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను డ్రైవ్ చేసే ఈ సిస్టమ్ని నాకు ఈ స్టీరింగ్ మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు చూపించినటువంటి ప్రతి సిస్టమ్ కూడా మనకి స్టీరింగ్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన మోడ్ కూడా అది మనకి ఎఫ్ఎం కావాలా, ఫోన్ కావాలా, మీడియా కావాలా, నావిగేషన్ కావాలా, ఎవ్రీథింగ్ మోడ్ అనేది మనం ఇక్కడే ఆపరేట్ చేసుకోవచ్చు. దాన్ని రీసెట్ చేసుకునే ఆప్షన్ కూడా మనకి స్టీరింగ్లోనే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి ఓవరాల్గా చూస్తే ఫ్రంట్లో మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చి స్టీరింగ్లో, అట్ ది సేమ్ టైం మనకి సైడ్ కూర్చున్న వాళ్ళకి ఒక ఎయిర్ బ్యాగ్ అనమాట. ఆటోమేటికలీ ఎలక్ట్రికల్గా యూజ్ చేసుకునే సైడ్ మిర్రర్స్ అవన్నీ మనం ఇక్కడ ఆపరేట్ చేసుకుంటూ మిర్రర్స్ని అప్ అండ్ డౌన్ ఆర్ సైడ్ ఆఫ్ వ్యూ లైక్ లెఫ్ట్ అండ్ రైట్ ఏది కావాలంటే అది ఆపరేట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ బటన్స్ ఇవ్వడం జరిగింది. కంప్లీట్లీ ఇంటీరియర్ కలర్ అనేది చాలా క్లాసీ కలర్ ఇవ్వడం జరిగింది. సీటింగ్ కావచ్చు, ఇక్కడ గేర్ దగ్గర ఇచ్చినటువంటి క్రోమ్ కావచ్చు, సో లోపల ఇంటీరియర్ కలర్ కావచ్చు, అట్ ది సేమ్ టైం ఫీచర్స్ కావచ్చు, ఎంత కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాం అనే దాన్ని బట్టి దీని లోపల కూడా మొత్తం డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి మీటర్స్ కూడా కంప్లీట్లీ వెరీ డిజిటల్. మనకు కావాలంటే ఏదో బాటిల్స్ పెట్టుకోవచ్చు, పౌచెస్ పెట్టుకోవచ్చు, లైక్ ఇలా ఫోన్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి డ్రిప్పర్ ఇవ్వడం జరిగింది. హుండాయ్ క్రెటాలో ఉన్నటువంటి ఇంటీరియర్స్ ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ట్రాగా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాక్ వ్యూ ఇంటీరియర్ బ్యాక్ వ్యూ చూస్తున్నాం. యాక్చువల్లీ రెస్టింగ్ అవుతున్నప్పుడే లైక్ లోపలికి వస్తున్నప్పుడే వెన్ ఐఎమ్ లేయింగ్ ఇన్ ఇక్కడ స్పేసే చాలా హెవీగా కనిపిస్తుంది. సో వెన్ ఐఎమ్ రెస్టింగ్ లోపలికి వస్తే మాత్రం ప్లేస్ చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది. లెగ్ రూమ్ విషయానికి వస్తే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది. లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి, లాంగ్ జర్నీ ఇష్టపడే వాళ్ళు వెనక కూర్చొని చాలా కంఫర్టబుల్గా ఎంత దూరమైనా ట్రావెల్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ ఏసీ బ్లోయర్స్ కూడా దీని బ్రీజ్ చాలా బాగుంది. తర్వాత దీని సీటింగ్ లైక్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం 3 ఈజీగా వెనక కూర్చొని ఎంత దూరమైనా ట్రావెల్ చేయొచ్చు. దీని కంఫర్ట్నెస్ కూడా చాలా బాగుంది. దీని కలర్ కాంబినేషన్ కూడా కంప్లీట్లీ ఇంటీరియర్ ఎలా ఉందో అలా ఇచ్చారు. సో నేను ఇంత కంఫర్టబుల్గా కూర్చున్నానంటే లెగ్ రూమ్ వల్లే. ఇక్కడ లెగ్ రూమ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. ఫ్రంట్ కూర్చున్న పర్సన్స్కి బ్యాక్ కూర్చున్న వాళ్ళకి చాలా డిస్టెన్స్ ఉందన్నమాట. సో ఓవరాల్గా ఇంటీరియర్లో డిజైన్ చేసిన ఫీచర్స్, కలర్ కాంబినేషన్, దీనిలో ఉన్నటువంటి కంఫర్టబిలిటీ, సీటింగ్ కెపాసిటీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది. సో హుండాయ్ క్రెటా ఎస్యూవీ వెహికల్ నిజంగా దీని గురించి చెప్పాలంటే ఎక్స్టీరియర్, ఇంటీరియర్ ఎవ్రీథింగ్ కూడా దీని ఫీచర్స్ ఎక్స్ట్రాడినరీగా ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు దీని ఉన్నటువంటి మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 15 to 16 కిలోమీటర్స్ ఇన్ మైలేజ్ ఉంది. అట్ ది సేమ్ టైం దీని ఫ్యూయల్ కెపాసిటీ గురించి తీసుకుంటే 46 లీటర్స్. అండ్ దీని వేరియంట్స్ కూడా 7 వేరియంట్స్లో ఉంది. ఇప్పుడు మనం వైట్ కలర్లో చూస్తున్నాం, 7 వేరియంట్స్లో ఉంది. మరి ఇన్ని ఫీచర్స్ ఉన్నటువంటి ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడుకోవాలంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ విషయానికి వస్తే పెట్రోల్లో అయితే 12 పాయింట్ చేంజ్ ఉందండి, నియర్ బై 13 lakhs. అదే డీజిల్ విషయానికి వస్తే 15 lakhs ఉందన్నమాట. సో 15 lakhsలో ఎస్యూవీ వెహికల్ అనేది నాట్ అట్ ఆల్ అనే నార్మల్ ఇష్యూ. సో ఎస్యూవీ వెహికల్ అందరికీ రీజనబుల్ ప్రైస్లో ఇంత మంచి బెస్ట్ ఫీచర్స్తో ఒక టాప్ రేట్ వ్యూయింగ్స్తో ఉన్నటువంటి లాట్ మెనీ ఎక్స్పెక్టేషన్స్ వచ్చినటువంటి ఈ క్రెటా నిజంగా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. సో మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. Hi friends, this is Manoj from Talwan Hyundai. Just want to introduce a new launch of Hyundai Creta, the urban SUV. So I've come out with a 1.4 liter engine and 1.6 liter engine with both petrol and diesel. First time in a segment, Hyundai had come out with a 1.6 liter engine, a 6-speed automatic transmission. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.